మొదట వేణుగోపాల్ రెడ్డి గారు మీతోటే మొదలు పెడదాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని చూసాము. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెండు పార్టీలు మాత్రమే మిగిలినటువంటి పరిస్థితి నుంచి మరో దశగా వెళ్తున్న పరిస్థితి చూసాం. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కేవలం రెండు పార్టీలే మిగిలే పరిస్థితి. అదే సందర్భంలో ఈ రెండు పార్టీలకి సంబంధించినటువంటి రాజకీయాలు మాత్రమే మిగిలే పరిస్థితి ఉందా, పూర్తిగా బీఆర్ఎస్ అంతర్ధానం అవుతుందా అనేది సగటు జీవి మనసులో ఉన్నటువంటి ప్రశ్న. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? అరవింద్ గారు, మీతో పాటుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు అందరికీ కూడా, అదేవిధంగా మన టీవీ వీక్షకులు ఎవరైతున్నారో వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్. మీరు అన్నట్టుగా కొంత మేరకు కొంత శాతం ప్రజల్లో ఉండొచ్చు కనుక అది అందరిగా మనం చర్చించుకోవడానికి అవసరమైనటువంటి స్టాటిస్టిక్స్ కానీ దానికి సంబంధించినటువంటి, సరే మీరు అన్నారు మార్పు అనేది సహజం, మార్పు అనేది వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. ప్రభుత్వమే పడిపోయినాక, ప్రభుత్వమే మార్పు జరిగిన తర్వాత ఇంకా జరగాల్సినటువంటిది ఏముంటుంది? మారిపోయింది, అది జరిగిపోయింది. దాని గురించి పెద్దగా మనం చర్చించుకోవడము, బాధపడము, ఇంకోరు వచ్చారని సంతోషపడము కాదు. అక్కడ ప్రభుత్వం మార్పు అనేది జరిగిన తర్వాత దానికి మించినటువంటి పెద్ద మార్పు ఏమి ఉండదు, అది జరిగిపోయింది. పూర్తిగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పని అయిపోయింది అనుకోవడానికి మన దగ్గర లెక్కలు లేవు. ఓకే, అంటే ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికలు ఏమైనా ఉండి ఉంటే, ఎప్పుడైనా సరే మనలాంటి వాళ్ళు అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. అరవింద్ గారు, మీకు తెలియదు కాదు, ఒక ఉప ఎన్నికనో ఒక ఎన్నికనో దేన్నో దృష్టిలో పెట్టుకొని మనం ఒక పార్టీకి మంచి చెడును ఆపాదించేటటువంటి అవకాశం మనకు ఉండదు. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరగలేదు, ఆ తర్వాత ఎలాంటి ఎన్నికలు కూడా జరగలేదు. మొట్టమొదటిసారిగా ప్రభుత్వ మార్పు అనేటటువంటి తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తర్వాత ఎంపీ ఎలక్షన్లు అనేటటువంటి సాధారణ ఎన్నికలు వస్తున్నాయి. సాధారణ ఎన్నికలు అనగానే సాధారణంగా సహజంగా జరిగేటటువంటిది 2019లోనే మనం చూసాము. ఈవెన్ బీజేపీ పార్టీ వాళ్ళు కూడా కలలు కనకుండా ఆ రోజు 4 ఎంపీ స్థానాలు వచ్చినటువంటి మనందరం చూసాం. జాతీయ రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా జాతీయ స్థాయిలో జాతీయ పార్టీ అసలు వీటికి జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి కన్క్లూజన్స్ ఏ ఉన్నాయి? జాతీయ స్థాయి రాజకీయాలే ప్రధానంగా కనిపిస్తున్నటువంటి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ స్థాయి రాజకీయాలు మొత్తం రెండు కూటముల మధ్య మాత్రమే కేంద్రీకృతమైనటువంటి ఈ పరిస్థితుల్లో ఈ రెండు కూటములకు చెందినటువంటి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అనేది ఒక ప్రధానమైన అంశం. అయితే ఖచ్చితంగా మీరు అన్నట్టుగా అరవింద్ గారు, రెండు తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే బీఆర్ఎస్ తెలంగాణ వరకు తీసుకుంటే ఏ కూటమిలో లేదు, అంటే ఇండియా కూటమిలో లేదు, ఎన్డీఏ కూటమిలో లేదు. వైఎస్ఆర్సీపీని తీసుకోండి మీరు, ఆంధ్రప్రదేశ్లో ఇండియా కూటమిలో లేదు, అక్కడ ఎన్డీఏ కూటమిలో లేదు. ఓకే, ఈ రెండు ప్రాంతీయ పార్టీలుగా రెండు రాష్ట్రాల్లో చాలా బలమైన పార్టీలు. ఓకే, ఒకటేమో నిన్న మొన్న అధికారాన్ని కోల్పోయి, అది కూడా తక్కువ మెజార్టీతోటి కొన్ని సీట్లతోటి అటు ఇటుగా కోల్పోయినటువంటిది. ఎవరు అవునన్నా కాదన్నా ప్రభుత్వం వాళ్ళది పడిపోయింది, కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే వైఎస్ఆర్సీపీ ఆల్రెడీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ. అక్కడ కాంగ్రెస్ సంఖ్యాబలము, అభ్యర్థుల గురించి మనం గొప్పగా మాట్లాడుకునే పరిస్థితి ఏం లేదు ఇప్పటి వరకు. ఇక మిగిలిందల్లా కూటమికి సంబంధించినటువంటిది. అక్కడ పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి పార్టీ కూడా ఈరోజు కూటమిలో ఎన్డీఏ భాగస్వామి అయినటువంటిది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. కాబట్టి మనం ఏమంటారంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు అన్నట్టుగా ప్రాంతీయ పార్టీలు కొత్తగా పుట్టుకొచ్చేటటువంటి పరిస్థితి కానీ, వస్తే మనగలిగేటటువంటి అవకాశాలు కానీ దేశంలో లేవు. ఎందుకంటే అనేక ప్రాంతీయ పార్టీలు విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితిని, వాటిని దెబ్బతీసేటటువంటి పరిస్థితి ఉంటే అధికార పక్షం వైపు, లేదనుకుంటే ఆ పార్టీలను కూడా చీల్చి మనం ఏక్నాథ్ షిండేలు ఇంకోటి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అసలు ఎవరైనా ఊహించారా శివసేన లాంటి పార్టీ కూడా ఇలాంటి పరిస్థితి వస్తుంది అనేటటువంటి